నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవారి చిన్నకోట ఉత్సవం. సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకాలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. భక్తులతో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు. ఆకట్టుకుంటున్న చిత్తూరు జిల్లా మల్లప్పకొండ ప్రకృతి అందాలు. చూపరులను ఆకట్టుకుంటున్న మంచు అందాలు. విజయవాడలో మితిమీరిపోతున్న బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు. ఆందోళన వ్యక్తం చేస్తున్న బంక్ యజమానులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల చిన్నకోట ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదట ఆలయంలోని అలంకార మండపం నుంచి జ్ఞాన ప్రసనామిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను దేవస్థానంలోని పొగడి చెట్టు కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో జ్ఞాన ప్రసనామిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులను అభిషేకించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో కొండపై రద్దీ తక్కువగా కనిపించినా ఇప్పుడు మళ్లీ రద్దీ ఊపందుకుంది. ఎన్నికల అనంతరం క్రమక్రమంగా రద్దీ పెరుగుతూ 2 రోజుల నుంచి రాకపోకలు భారీగా పెరిగాయి. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అఖిలాండం, అన్నప్రసాద భవనం, లడ్డూ కౌంటర్ వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
నారాయణగిరి ఉద్యానంలో షెడ్లు నిండిపోవడంతో సర్వదర్శన భక్తులకు 24 గంటల దర్శన సమయం పడుతున్నట్లు టీటీడీ ప్రకటిస్తుంది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో మల్లప్పకొండ ప్రకృతి అందాలకు నెలవుగా మారింది. ఓవైపు మల్లేశ్వర స్వామి భక్తులను ఆకర్షిస్తుండగా మరోవైపు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్న మల్లప్పకొండను ఆంధ్ర ఊటీగా పిలుస్తుంటారు. శనివారం ఉదయం కొండపై మంచు మేఘాలు దగ్గరగా వెళ్తుండగా చల్లటి వాతావరణం ఏర్పడి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మల్లప్పకొండపై ఉన్నామా లేక ఊటీలో ఉన్నామా అన్న ప్రశ్న తలెత్తింది. గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్ అనుచరుల నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అదే పట్టణానికి చెందిన ఓటరు గొట్టిముక్కల సుధాకర్ తెలిపారు. వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ నెల 13న పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరులు గత కొద్ది రోజులుగా తెనాలిలోని తన ఇంటితో పాటు తల్లి లీలావతి, సోదరి రాణిలత ఇళ్ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నారని తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మొన్న 13వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నేను హాస్పిటల్లో 2-3 రోజులు ఉండటం జరిగింది. ఆ టైంలో కొంచెం అంటే మా ఇంటి దగ్గర ఎవరో అనుమానాస్పదంగా తిరగటం అలా అనిపించి కొంచెం అంటే వాళ్ళందరికీ ప్రాణహాని ఉందనే అనుమానం నాకు వచ్చింది. అందుకని మేము హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వారు ఏమన్నారంటే ఓకే మేము ప్రొటెక్షన్ గురించి అడిగితే సరే ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి అట్లాగే తెనాలి ఏఎస్పీ స్టేట్ ఎస్హెచ్ఓకి అట్లాగే సిఎస్ గారికి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్లు ఇవ్వండి, మీకు తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ ఆదేశాలను అనుసరించి ఇక్కడ మేము మన గుంటూరు ఎస్పీ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు సవినయంగా తీసుకున్నారు. వారు మాకు కావాల్సిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రొటెక్షన్ మాకు వస్తుందని ఆశిస్తున్నాను. గుంటూరు ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, ఎస్హెచ్ఓకి, మళ్ళా డీజీపీ గారికి, సిఎస్ గారికి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మెయిల్స్ పంపించాం. బట్ కలవడానికి ప్రయత్నిస్తాను. ప్రొటెక్షన్ అనుమానాస్పదంగా ఇంటి దగ్గర జనాలు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపించింది. సో ప్రాణహాని ఉందని వాళ్ళ అనుయాయుల వల్ల, ఎమ్మెల్యే గారి అనుచరుల వల్ల. ఎందుకంటే మొన్న మీరు చూసుంటారు ఆ వీడియోల్లో వాళ్ళు ఏ రేంజ్లో మమ్మల్ని అటాక్ చేశారో, అట్లా కొంచెం అనుమానాస్పదంగా మూమెంట్స్ చూసి కొంచెం మన జాగ్రత్తలో మనం ఉందాము అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మొన్న కంప్లైంట్ మీద అదే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మేము త్వరగా ఏదో కంక్లూజన్కి వస్తుందని ఆశిస్తున్నాం. తిరుమలలో చిరుజల్లులతో కూడుకున్న వర్షం వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. చిరుజల్లులతో శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు కొంత ఇబ్బందులు పడ్డారు. మరోపక్క స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వర్షంలో తడుచుకుంటూ క్యూ లైన్లో వేచి ఉన్నారు. వర్షంతో పాటు చంటిబిడ్డల తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు. ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనదారులు వర్షానికి ఇబ్బందులు పడ్డారు. ఏపీని ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసిన నేపథ్యంలో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర బలగాలు ఏపీకి చేరుకున్నాయి. జూన్ 19వ తేదీ వరకు పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ సూచించిన సంగతి తెలిసిందే. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఇంటెలిజెన్స్ పేర్కొంది. దీంతో ఏపీకి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి. నేడు మరిన్ని బలగాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. తాడిపత్రిలోనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించింది. ఈ మేరకు ప్రజల్లో భరోసా నింపేందుకు తాడిపత్రిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు కవాతు నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.